అధ్యక్ష, మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నా. కౌలు రైతుల కోసం చట్టం తెచ్చిన మాట వాస్తవమేనా? ఇది ఎన్ని సంవత్సరాలుగా అమల్లో ఉంది? ఏ సంవత్సరం కౌలు రైతులకు ఎంత మేర రుణాలు ఇచ్చారు? అయితే వారికి వడ్డీ లేని రుణాలు వర్తిస్తాయా? రుణమాఫీ వాళ్ళకి వర్తిస్తుందా? ప్రభుత్వం తెలియజేయాలి. ఇది కాకుండా మొన్న జరిగిన ఖరీఫ్లో ఎంతమంది కౌలు రైతులకు ఈ ప్రభుత్వం రుణాలు ఇప్పించింది బ్యాంకులో? ప్రభుత్వాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నా. వాళ్ళకి అర్హత కార్డులు, రుణ అర్హత కార్డులు మన ఖరీఫ్లో ఇచ్చారా? ఇచ్చుంటే ఎంతమందికి అర్హత కింద రుణాలు ఇచ్చారు? ఈ రుణమాఫీలో ఎంతమంది కౌలు రైతులు దీంట్లోకి ఈ పరిధిలోకి వస్తున్నారు? ఎంతమందికి రుణమాఫీ వర్తింపు చేయనున్నారు? జిల్లా అధికారులను అడిగితే జిల్లా అధికారులు మాకే అగమ్యగోచరంగా ఉంది. కౌలు రైతుల గురించి ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు, మేమే కన్ఫ్యూజన్లో ఉన్నామంటున్నారు. కాబట్టి కౌలు రైతులు కూడా రైతులతో సమానంగా చూడాలని మనకు ఆర్బీఐ నిబంధనలు చెప్తున్నాయి. సాగునీరు చట్టం కూడా చెప్తుంది, ప్రత్యేకంగా చట్టం. దీనిపైన మంత్రి గారిని వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.